నుంచి వచ్చారు? మేము పెన్నెంజ్పూర్ మండలం జగేపేట కాన్స్టిట్యున్సీ పెన్నెంజ్పూర్ మండలం సొబ్బాయిగూడెం సర్పంచ్. ఓకే. ఇప్పుడు ఏంటి అనూహ్య పరిణామాల మధ్య మరి కేసీఆర్ నాని గారు పార్టీ మారారు, వైసీపీకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందండి. వన్స్ మోర్ మునుపు హ్యాట్రిక్ చేయటం 100% షూర్, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మునుపే వైఎస్ఆర్సీపీ గాల్లోనే 6 ఎమ్మెల్యేలు వైసీపీకి వచ్చినా కూడా నాని గారు గెలిచారు. ఈసారి ఇంకా అసలు తెలుగుదేశం లేనప్పుడు ఇంకా మెజారిటీ పెరిగిద్దా? ఇప్పుడు మెజార్టీ మామూలు కాదు, లక్షల్లో అవుతుంది. లక్షల్లో అవుతుంది మెజార్టీ. దాని నుంచి అసలు దాన్ని ఆపని ఎవరి తరం కాదు. దాని మెజార్టీ ఎన్ని లక్షలు అయిందని చూసుకోవాలి కానీ గెలిపోవడం మెజార్టీ కూడా లక్షల్లో చూసుకోవటమే. పోయినసారి ఒకటి తప్ప అన్ని వైసీపీ గెలిచింది, ఈసారి ఒకటే కాదు. పోయినసారి ఒకటి తప్ప అన్ని వైసీపీ గెలిచింది, ఈసారి ఆ ఒకటి కూడా రాదు. ఆ ఒకటి కూడా రాని పరిస్థితుల్లో ఇంక ఎంపీ క్యాండిడేట్ ఇంకా వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరు. ఇంకా అసలుకి టీడీపీకి ఇప్పటికీ లేదు. ఎవరున్నారు ఇంకా వాళ్ళకి ఎంపీ అంటున్నారు. ఈ చెబుతారు వాళ్ళ బ్రదర్ అంటారు, గద్దెరాము అని అంటారు, ఇంకా ఎన్ఆర్ఐ దించుతారు అంటారు. దీంట్లో 100 కోట్లు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు చేసుకొస్తాం అంటారు. అప్పటికల్లా ఏదైద్దో ఒక మాట నారా బ్రాహ్మణి గారు అంటారు. వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకున్నా కూడా. దాంట్లో బ్రాహ్మణి గారిని దించారు వెనక పోటీగా, కేసీఆర్ నాని పోటీగా. ఎలా ఉండబోతుంది? బ్రాహ్మణి గారి నుంచి ఏముంటుందండి? పోయినసారి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు పోటీ చేశారు. ఏది ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా ఉండి అధికారం తాత తండ్రి అన్ని గవర్నమెంట్ని అన్ని సపోర్ట్ చేసినా కూడా లోకేష్ ఆల్ రామకృష్ణారెడ్డి తరఫున గెలప. సరే బ్రాహ్మణి వచ్చి మాత్రం ఏమైంది? గెలిచే క్యాండిడేట్ అని మీరు అంటున్నారు. ఏది మన ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా మొత్తం స్వీప్ చేస్తా అంటున్నారు మీరు. కానీ ఇటువంటి గట్టి నాయకుడిని టీడీపీ ఎందుకు వదులుకుంది మరి? ఇటువంటి గట్టి నాయకుడు అంటే ఇప్పుడు కేసీఆర్ నాని గారు అంటే ప్రజాసేవలో ఉండే వ్యక్తి. ఏదో కొంతమంది ఉంటారు ప్రజాసేవ చేసేయడానికి ఉంటారు, కొంతమంది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ప్రజాసేవ చేసే ఉంటారు, కొంతమంది ప్రజాసేవ ముసుగులో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ నాని గారు అలా కాదు, ప్రజాసేవలో మనిషి. పొలిటికల్ అనేది నాని గారికి మన పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారంటారు, ఓటర్లు ఉన్నారంటారు. నిజమేనది? 100%. ఒక 7-8 నెలల క్రితం వచ్చి ఒకసారి కలిసా. గ్రామ అభివృద్ధిలో భాగంగానే మా నియోజకవర్గం నుంచి కూడా నేను సొబ్బాయిగూడెం సర్పంచ్ని. మా నియోజకవర్గం నుంచి ఉదయభాన్ గారు కూడా, స్వామినేని ఉదయభాన్ గారు కూడా ఎంపీ ల్యాండ్స్ పెట్టించారు. తర్వాత నేను మా ఊళ్ళో కూడా అడిగితే ఎంపీ గారు ఎట్టు పెట్టారు మనకి అన్నారు. సార్ నేను ఒకసారి అడుగుతుంటే అలా మాకు అనమాట. కడితే నేను 9 సంవత్సరాలు అయితే ఎంపీ చేసి నా ఫండింగ్ అంతా అయిపోయింది, లాస్ట్లో వచ్చి ఇప్పుడు అంటుంది అబ్బా నువ్వు ఒక 4 నెలల ముందు వచ్చినా కూడా నీకు పెట్టేవాడిని, ఫండింగ్ పెట్టేవాడిని. మాకు ట్యాంకర్ ఇస్తున్నాడు, అంతా ట్యాంకర్లు పనిచేసి. అసలు ట్యాంకర్లు ఏందండి, టాటా ట్రస్ట్ ఏంది, ఆయన ఎవరు చేశారు ఆ సేవ? ఎంతమంది పేదలకి ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించారు. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే సామాన్యుడు పోయే పరిస్థితినా? అలాంటిది ఆయనకి ఆ బోల్డ్ అంత సర్వీస్ ఉంది, లక్షల్లో ఉంది. అసలుకి టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షలు ఒక్కొక్క ఫ్యామిలీ కొన్ని లక్షలు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు రతన్ టాటా గారు ఇప్పుడు ఎప్పుడో చెబుతారు, ఏది నేను సింగపూర్ వీధిలో తిరిగా ఇది మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని, ఎవరు చంద్రబాబు గారు. అలాంటిది ఒక టాటా ట్రస్ట్ ఆయన చైర్మన్ గారు రతన్ టాటా గారు వచ్చి అంటున్నారు, టాటా ట్రస్ట్ అయినా ఏదైనా సరే చంద్రబాబు గారిని చూసి వచ్చారు కానీ కేసీఆర్ నాని గారు కాదని మొన్న ఇందాక రీసెంట్గా కొంతమంది అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి కదా. కేసీఆర్ నాని ఎవరు? కేసీఆర్ నాని గారు తీసుకొచ్చి టాటా ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీ కొత్త ఆయన ఉన్న కుప్పంలోనే తీసుకొని పెట్టుకోవాలి కదా, చిత్తూరు జిల్లాలో పెట్టుకోవాలి కదా, లేకపోతే ఇంకోసారి పెట్టుకోవాలి కదా. తీసుకొచ్చి విజయవాడ పార్లమెంట్లో ఎందుకు పెడతారు చంద్రబాబు నాయుడు అని పిచ్చోడు ఎడ తీసుకొచ్చి పెట్టడానికి? నాని గారు అంటున్నాడు, నిన్న నేను పార్టీ కోసం 2,000 కోట్లకు పైగా ఖర్చు వచ్చి దారపోసాను పార్టీ కోసం అని కూడా అన్నాడు. 100% అండి. ఆయన కేసీఆర్ ట్రావెల్స్ దేని గురించి వదులుకుండా వ్యాపారం రూల్స్ బ్రేక్ చేసి ఎక్కడ వ్యాపారం ఉండకూడదని ఇలా అందరికీ తెలిసిందే. రూల్స్ బ్రేక్ చేయండి ట్రావెల్స్ నడవు ఎక్కడెక్కడో పర్మిట్లు తెచ్చుకొని ఎక్కడ తిప్పుకుంటారు. ఒక బస్సుకు పర్మిట్, ఆ బస్సు కూడా ఇక్కడ ఆంధ్ర పర్మిట్ కాదు, అది కూడా ఎక్కడో కర్ణాటక కూడా కాదు, ఈ ఉండే కదా ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్మిషన్ తీసుకొని అది వచ్చి ఏపీలో తిప్పుతున్నారు. అది కూడా ఒక పర్మిట్ దానికి 10 తిప్పుతున్నారు. అలాంటి చేయకూడదనే కదా ట్రావెల్స్ మాట. లేకపోతే ట్రావెల్స్ ఎందుకు వదిలేసుకుంటాడు? అలాంటి బిజినెస్ విమర్శలు వస్తాయి, భవిష్యత్తులో విమర్శ ఒకరితోటి వేలే చూపించుకోకూడదు అనే దానికోసం కదా వ్యాపారాలు. ఇప్పుడు వైసీపీలో రావడం, నాని గారు వైసీపీలో రావడం రైట్ డెసిషన్ అని? 100% రైట్ డెసిషన్. ఇప్పుడు ఎందుకంటే నాని గారికి కూడా కరెక్ట్గా ప్రజాసేవ చేసుకోవడానికి మంచి అవకాశం.
దీంట్లో కాదని వాళ్ళు లేరు. అది కాక వైసీపీ క్యాడర్ కూడా మొత్తం నానిగారితో కలిసి పనిచేయాలని బాగొట్టోళ్ళందరూ ఎప్పుడు మేము అనుకుంటున్నాం వ్యక్తిగతంగా. అలాంటి దొరికినందుకు మేము కూడా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపోదామని వచ్చాము.